వైసీపీ అధినేత జగన్ దోస్త్కు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లయింది. దాదాపుగా 18 ఏళ్లుగా న్యాయ పోరాటాలు నిర్లక్ష్యానికి ప్రత్యేకంగా నిలిచిన బ్రాహ్మణ ఇండస్ట్రీస్కు కేటాయించిన 1000 ఎకరాల భూమి మళ్లీ ప్రభుత్వ వశమైంది. ఉద్దేశించిన ప్రయోజనానికి వినియోగించకపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా జమలమడుగు మండలం అమ్మవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిని భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం కలిగింది. ఈ భూమిని 2011లో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా స్వాధీన ప్రక్రియ మాత్రం జరగలేదు. బ్రీఫ్గా చర్చిద్దాం. ముందుగా శేఖర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు సడన్గా ఇది 2011లోనే నిర్ణయం తీసుకుంటే 2026 వరకు ఎందుకు అవ్వలేదు? 2014-19 మధ్యలో మీరే ఉన్నారు కదా, మరి అన్ని వేల ఎకరాలు నిరుపయోగంగా ఏ పర్పస్ అయితే ఇచ్చారో ఆ పర్పస్కి వాడలేదని తెలిసి ఎప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి 15 సంవత్సరాలు ఎందుకు పట్టింది స్వాధీనం చేసుకోవడానికి? అంటే సార్ మీట్లో ఉందా? శేఖర్ రెడ్డి గారు మీట్లో ఉందా? సార్ భూములేమో 14,000 ఎకరాలు. ఈ 14,000 ఎకరాలకి 20 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేటట్టు బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 14,000 ఎకరాలను దారాదత్తం చేయడం జరిగింది సార్. ఈ 14,000 ఎకరాలు ఏమని చెప్పించారు? ఓబులాపురం మైనింగ్ ఏదైతే 134 ఎకరాల భూమిని ఆ రోజు మైనింగ్ కోసం ఓబులాపురం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ శ్రీలక్ష్మి గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఏదైతే ఇరుక్కున్నారో ఆ కేసులో, అక్కడ క్యాప్టివ్ మైనింగ్ అంటే ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ కోసం మేము మైనింగ్ చేస్తాము, ఉక్కు ఖనిజాన్ని బయటకు తీస్తామని చెప్పి ఎక్కడ అసలు అక్కడ వాళ్ళకి ఉద్దేశమే లేదు సార్. బ్రాహ్మణి స్టీల్స్ కట్టాలా, అక్కడ ప్రారంభించాలా, అక్కడ మేము ఉక్కును ప్రాసెస్ చేయాలనే వాళ్ళకి ఒక ప్రతిపాదన కూడా లేదు. కేవలము ఇక్కడ మనం ఖనిజాన్ని తవ్వుకొని కృష్ణపట్నం ఓడదేవ ద్వారా చైనాకు అమ్ముకోవాలనే నెపంతోనే అక్కడ బ్రాహ్మణి స్టీల్స్ కు 14,000 ఎకరాలు ఇచ్చారు. కనీసం సార్ దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా సరిగా ఇలా, ఎక్కడా కూడా ఒక నిర్మాణాన్ని కూడా కనీసం ఒక ఫౌండేషన్ వేసిన పరిస్థితి కాదు సార్. 20 కోట్లు చెల్లించారు ఇది గవర్నమెంట్ కి. కానీ ఈ 14,000 ఎకరాలని వీరు బ్యాంకులో లోను పెట్టి 1,500 కోట్లు తెచ్చారు సార్. ఆ 1,500 కోట్లతోనే వారు అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ చేశారు ఓబులాపురం దగ్గర. అట్లాగే అదే డబ్బుతో సాక్షి టీవీ పెట్టారు, అదే డబ్బుతో సాక్షి ఛానల్ పెట్టారు, అదే డబ్బుతో అక్కడ భారతీయ సిమెంట్స్ పరిశ్రమలు కలిపారు. అంత డబ్బును పూర్తిగా వాడుకున్నారు. సరే ఈ ప్రభుత్వ భూముల్ని లోనుగా పెట్టి తెచ్చిన డబ్బులు ఏమన్నా తిరిగి కట్టారంటే అది చెప్పినట్టు 2011లో ఇది డీటెయిల్డ్ గా చర్చించేటటువంటి టైం లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారి కావా సాక్షి ఛానల్, లేదంటే భారతీ సిమెంట్స్? మీరు చెప్పేది గాలి జనార్దన్ రెడ్డి చెందిన చెప్తున్నారు మీరు. సార్ పేరేమో గాలి జనార్దన్ రెడ్డి, పేరేమో బ్రాహ్మణి స్టీల్స్. డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? ఇదే సార్ క్విట్ ప్రోకో అంటే. వాట్ ఈస్ క్విట్ ప్రోకో? మీకు ఓబులాపురం గమ్ ఇచ్చాం, మీరు తవ్వండి, మాకు 50 మీకు 50. ఇక్కడ ఏదైతే 1,500 కోట్లు మాకు బ్యాంక్ నుంచి అప్పు వచ్చిందో ఆ డబ్బులు మేము తీసుకుంటాం. మేము రకరకాల కంపెనీలు పెడతాం, మేము పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి బిల్డప్ ఇస్తాం. మేము 500 కోట్లు ట్యాక్సులు కడతాం, మేము అడ్వాన్స్ ట్యాక్స్ కడతాం. 2004లో 10 లక్షలు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ 2009కి 500 కోట్లు కడతాం. ఇక్కడ ఈ సంగతి కాదు కానీ ఒక్క నిమిషం మీరు ఇటు రాకండి. కానీ ముందు ఆ గాలి జనార్దన్ రెడ్డి ఆడి దగ్గర రాకండి, నేను ఆడని అంటాను. మరి ఆడికి 7 years ఇంప్రిజన్మెంట్ పడిన తర్వాత కోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చింది? మరి ఇన్ని దారుణాలు చేస్తే నాకు ఈ ఇష్యూ మీద బాగానే అవగాహన ఉంది. నేను మీడియాకి వచ్చిన కొత్తలో నేను హెచ్ఎం టీవీలో దీని మీద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టైం మీడియాలోకి వచ్చి ఇంత అడ్డగోలుగా ఉంటుందని చెప్పేసి ఈ చరిత్ర చూసిన తర్వాత ఇది తెలుసుకున్నా. 1999లో లోనా వేసుకొని బళ్ళారిలో ఇన్సూరెన్స్ కంపెనీలకి చుట్టూ తిరిగే వీళ్ళ బ్రదర్స్ ముగ్గురు అనుకుంటా. కట్ చేస్తే బ్రాహ్మణి స్టీల్స్ పెట్టుకొని అడ్డగోలుగా సరిహద్దులను కూడా చెరిపేసి అడ్డొచ్చినటువంటి గుడులను కూడా కూల్చేసి 100 మంది లారీల చేత 100 మంది రోడ్లన్నీ చెడగొట్టి యాక్సిడెంట్ల ద్వారా కొంతమంది, లారీలు గుద్దేసి కొంతమంది. ఈ మహానుభావుడిని కేసు ఫైల్ చేస్తే
జడ్జికి 5 కోట్లు ఇచ్చి అతని జడ్జికి మరణానికి కూడా కారణమైనటువంటి మహానుభావుడిని కోర్టు ఎందుకు మరి ఇప్పుడు బెయిల్ ఇచ్చింది? సార్ ఒకటంటే సార్, కోర్టులకు ఏదైతే చట్టాలు మనం చేసుకున్నామో సార్, ఒక మర్డర్ చేసిన వ్యక్తిని కూడా జీవిత ఖైదు అంటారు. జీవిత ఖైదు అంటే ఎంత ఉంటుంది సార్? 14 సంవత్సరాలు. లేదు అన్ని సెలవులు అన్ని పండుగలన్నీ పోతే 10 సంవత్సరాలకు వస్తుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు ఈయన చేసిన ద్రోహం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వానికి చేసిన చీటింగ్ కావచ్చు, ద్రోహాలు కావచ్చు, ఈ రకంగా సుబ్బులమ్మ దేవాలయాన్ని కొట్టేయడం కావచ్చు, లేదంటే ఈ ఫారెస్ట్ భూముల్ని ఆక్యుపై చేయడం కావచ్చు, రకరకాల వ్యక్తుల్ని సార్, ఒకటైతే వాస్తవం, రకరకాల వ్యక్తుల్ని ఎవరైతే వీళ్ళు చంపారో అవన్నీ కూడా మాయం చేశారు. సాక్ష్యాధారాలు ఎక్కడ లేవు. వీళ్ళు పూర్తిగా సార్ ఎవరెవరినైతే ఇబ్బందులు పెట్టారో అప్పుడున్న రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని వీళ్ళు పూర్తిగా అందరిని అణగదొక్కారు. అక్కడ వీరికి ఎవరైతే కాంపిటేటివ్ గా ఉన్నారో సార్ వాళ్ళను కూడా అణగదొక్కిన పరిస్థితి ఏకంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వచ్చాయో సార్ రైట్ ఓకే పాయింట్ వచ్చేసండి. ఒక లైన్ లో సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అతను మళ్ళీ దీన్ని మీద అప్పీల్కి వెళ్ళేది లేదంటే కనుక రికవర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒక్క లైన్ లో చెప్పండి నాకు. సార్ హైకోర్టు వారు ఈ మధ్య కాలంలో పూర్తిగా ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఉక్కు పరిశ్రమ పెడతామన్నారో అది పెట్టలేదు కాబట్టి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే హక్కు ఉందని చెప్పిన దడిమిలానే, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దడిమిలానే ఈ రోజు కలెక్టర్ గారు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఫెన్సింగ్ కూడా వేసేశారు. ఇంకా నాకు తెలిసి సార్ వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. కానీ సార్ రేపు సుప్రీంకోర్టు మీద అదే వస్తుంది తీర్పు. ఎవరైనా సార్ అక్కడ ఏదైనా కట్టారా? ఓకే కడతం దేవుడు ఎరుగు, కానీ ఇది ప్రభుత్వ సొమ్ము లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గనులన్నీ తవ్వుకెళ్ళిపోయి చైనాలో అప్పుడు ఒలింపిక్స్ అదే టైంలో చైనా నిర్వహిస్తుంది. క్వాలిటీ స్టీల్ కావాలి, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అన్ని గాలిగాడికి బాగా కలిసి వచ్చింది. మీరు ఎందాడు చెప్పినట్టు తవ్వుకుపోయాడు. కొద్దిగా క్వాలిటీ స్టీల్ దొరికేది కూడా ఆ బోర్డర్లోనేనంట. అంటే ఎక్కడైతే అలకేట్ చేశారో అక్కడ దొరకదు ఆ క్వాలిటీ. అందు గురించే శ్రీలక్ష్మి గారి చేత వాంటెడ్లీ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించేసేసి వేరే చోట క్వాలిటీ స్టీల్ దొరికే చోట తవ్వుకుని పోయాడు అనమాట. అట్లా ఆ రకంగా పెరిగాడు. బంగారపు కుర్చీల్లో తేలియాడాడు.